హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దేవుడు అహోబిల నరసింహస్వామి. సో ప్రతి సంవత్సరం అక్కడ కళ్యాణం జరిపిస్తామంట. సో ఈసారి మాతో చేపించారు. మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా కలిసి అహోబిలంకి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి కింద ఒక టెంపుల్ ఉంటుంది, తర్వాత కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ లేట్ అయిపోయింది. కింద ఉన్న టెంపుల్లో దర్శనం చేసుకోవాలని వెళ్ళాము. అక్కడ 8 o'clock క్లోజ్ చేస్తారంట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. నేను అహోబిలం రావడం అయితే ఫస్ట్ టైం. నాకైతే చాలా నచ్చింది టెంపుల్, ప్రశాంతంగా అనిపించింది. సో మేము మార్నింగ్ కళ్యాణం జరిపించిపోయేది కూడా ఇక్కడ కింద ఉన్న టెంపుల్లోనే. మార్నింగ్ అల్లీగా లేచి రెడీ అయిపోయి కొండపైన టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. నైన్ 9:30 అంతా కళ్యాణం స్టార్ట్ అని చెప్పారు. సో ఆ టైంకి అంతా మేము కింద టెంపుల్కి వచ్చేసాము. ఈరోజు ఇంకో స్పెషల్ ఒకేషన్ కూడా, అక్షయ తృతీయ. ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందే గోమాత వచ్చి ప్రసాదం తినేసి వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేశారు.
కళ్యాణం చాలా బాగా జరిగింది. తర్వాత ఫ్యామిలీ అంతా కొద్దిసేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేశాము. పూజ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది. సో ఇంకా మేము మా ఊరికి స్టార్ట్ అయ్యాము. ఊరికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. మధ్యలోనే వాటర్ అండ్ చెట్లు ఉన్న చోట స్టాప్ చేసి మంచిగా వండుకొని తిన్నాము. Thank you for watching. Please do like, share and subscribe to my channel Harika Stories.